ఎన్నికల కసరత్తులో వేగం పెంచింది టీడీపీ జనసేన కూటమి. వచ్చే నెల మొదటి వారంలో సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై 2 సార్లు చంద్రబాబు పవన్ భేటీ అయ్యారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపైన చంద్రబాబు పవన్ కసరత్తు చేస్తున్నారు. మరోసారి చంద్రబాబు పవన్ సమావేశమయ్యే అవకాశం ఉంది. ప్రెజెంట్ హైదరాబాద్ లోనే చంద్రబాబు పవన్ ఉన్నారు. వచ్చే 2 రోజులు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారు మీదే ఫోకస్ చేస్తారని సమాచారం. సీట్ల సర్దుబాటు కసరత్తు కోసమే కదలిరా సభలకి చంద్రబాబు విరామం ప్రకటించారు. ఇప్పటికే 17 పార్లమెంటు సెగ్మెంట్లలో బాబు సభలు పూర్తి చేశారు. సీట్ల సర్దుబాటు ప్రకటన తర్వాత పవన్ టూర్ కూడా ఉంటుంది. వచ్చే నెల 4న అనకాపల్లి నుంచి పవన్ పర్యటన ఉంటుందని చెప్తున్నారు. రైట్, అది ఎన్నికల కసరత్తులో వేగం పెంచింది టీడీపీ జనసేన కూటమి. త్వరలోనే వచ్చే నెల మొదటి వారంలోనే సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్. రైట్ సౌజన్య, అంటే సీట్ల సర్దుబాటు విషయంలోనే కొంత తెలుగుదేశం జనసేన మధ్య గ్యాప్ రాకుండా ఉండేందుకు వీలైనంత త్వరగా ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించిన ఉమ్మడి ప్రకటన చేస్తే ఇక ఎటువంటి గ్యాప్ ఉండదు, ఎటువంటి వివాదాలు తెర మీదకు వచ్చే అవకాశాలు ఉండవు అన్న అభిప్రాయానికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే 2 సీట్లు, అటు తెలుగుదేశం పార్టీ 2 సీట్లు ప్రకటించింది, మరొక వైపు జనసేన కూడా 2 సీట్లు ప్రకటించిన నేపథ్యంలో సో ఇటువంటి పరిస్థితులు మళ్లీ ఉత్పన్నం కాకుండా ఉండాలంటే వీలైనంత త్వరగానే సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి ప్రకటనను వీలైనంత త్వరగా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇప్పటికే అభిప్రాయానికి 2 పార్టీ అధినాయకత్వాలు వచ్చినట్లుగా మనకు తెలుస్తోంది సౌజన్య. సో ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగానంటే వచ్చే నెల మొదటి వారంలోనే, సో ప్రస్తుతం అక్కడ చంద్రబాబు షెడ్యూల్, మరొక వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షెడ్యూల్, ఈ రెండింటిని చూసుకుంటా ఉంటే వచ్చే నెల 4వ తేదీ నుంచి మళ్లీ కదిలిరా సభలని మళ్లీ తిరిగి ప్రారంభించనున్నారు చంద్రబాబు నాయుడు. అలాగే 4వ తేదీ నుంచి అనకాపల్లి నుంచి తన ప్రచారానికి సంబంధించిన ప్రచారాన్ని లాంచ్ చేయనున్నారు పవన్ కళ్యాణ్. సో ఈ నేపథ్యంలో 4వ తేదీలోగానే సీట్ల సర్దుబాటుకు సంబంధించిన 2 పార్టీలు ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి మనకు అందుతున్న ఖచ్చితమైన సమాచారం మేరకు ఫిబ్రవరి 2వ తేదీన సీట్ల సర్దుబాటుకు సంబంధించిన ఉమ్మడి ప్రకటన ఉండే అవకాశాలు ఉన్నట్లుగా మనకి ఖచ్చితంగా అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది సౌజన్య. సో ఈ క్రమంలో ఈ 2 రోజుల పాటు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారం మీద కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన వ్యవహారం మీద కసరత్తు చేయబోతున్నట్లుగా మనకి ఆయా పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈలోగానే అంటే 2వ తారీఖులోగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా మరొకసారి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటుకు సంబంధించి 2 సార్లు భేటీ అయిన వీళ్ళిద్దరూ కూడా మరొకసారి హైదరాబాద్ లో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది సౌజన్య. సో ఓవరాల్ గా ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని భావించిన పార్టీలు ఒకవైపు సీట్ల సర్దుబాటుకు సంబంధించిన ఉమ్మడి ప్రకటన వచ్చే నెల 2వ తేదీన చేసే అవకాశం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఎన్నికలకు సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన మీద కూడా వీళ్ళిద్దరూ, ఈ పార్టీ అధినేతలిద్దరూ కూడా తుది కసరత్తు చేయబోతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది సౌజన్య. అంటే పిఎంఆర్ సీట్ల సర్దుబాటు అనంతరం ఉమ్మడి పర్యటన ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కూడా ఉమ్మడి పర్యటనలు అంటే పూర్తి స్థాయిలో ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్లే అవకాశం లేకున్నప్పటికీ వీలైనంత వరకు వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి సభలు నిర్వహించే దిశగానే 2 పార్టీలకు సంబంధించిన నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే యువగళం వేదికగా అటు చంద్రబాబు నాయుడు, మరొక వైపు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ భేటీ అయ్యారు. అలాగే ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించిన విడుదల సందర్భంగా కూడా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేయాలి అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. దీంతో పాటుగా ఎన్నికల ప్రచారం పూర్తి స్థాయిలో మొదలయ్యాక వివిధ ప్రాంతాల్లో అలాగే కీలకమైన సెగ్మెంట్లలో ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడైతే ఉమ్మడి సభలు నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి ఎక్కడైతే వస్తున్నారో ఆ ప్రాంతాల్లో కూడా దాదాపు 10 చోట్ల ఉమ్మడి సభలు నిర్వహించాలనే దిశగా కూడా 2 పార్టీలకు సంబంధించిన నాయకత్వాలు ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే అవి ఎక్కడ ఉమ్మడి సభలు నిర్వహించాలి, ఏ ప్రాంతాల్లో నిర్వహించాలి, ఏ సెగ్మెంట్లో నిర్వహించాలన్న అంశానికి సంబంధించి మరింత క్లారిటీ రావాల్సి ఉంది సౌజన్య. Yes, PMR. Thanks for the live updates.